ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ల చేతిలోకి వెళ్ళిన దగ్గర నుంచి అక్కడి ఆడవాళ్ల పరిస్థితి పెనంలో నుంచి వెళ్ళి పొయ్యిలోకి పడ్డట్టే అయింది. అంతకుముందు తాలిబాన్ల అరాచక పాలన చూసిన ఆఫ్ఘన్లు మరోసారి తాలిబాన్లను నమ్మి నిండా మునిగారు. అమెరికా సహాయంతో షంషీర్ ప్రావిన్స్ నుంచి మొదలు పెడితే దాదాపు డ్యూరాన్ రేఖ వరకు ఆఫ్ఘనిస్తాన్ను తాలిబాన్లు ఆక్రమించి పాలిస్తున్నారు. ఆష్రఫ్ ఘనీ దేశం నుంచి పారిపోయిన దగ్గర నుంచి తాలిబాన్ల అసలు పాలన మొదలైంది. అంతకుముందు అమెరికా సైన్యాల సహాయంతో ఆష్రఫ్ ఘనీ దాదాపు సగం భూభాగం పైగానే పాలించేవాడు. అయితే తాలిబాన్ల దాటికి ఏటా వందల మంది అమెరికన్ సైన్యం చనిపోతూ ఉండడంతో బైడెన్ తన సైన్యాలను వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రకటించారు. అమెరికన్ సైన్యాలకు ఈనాడు స్థానికుల నుంచి సపోర్ట్ దక్కలేదు. ఆఫ్ఘనిస్తాన్లో వందల కొద్దీ గిరిజన తెగలు ఉన్నాయి. ఒక్కో తెగకు ఒక్కో సాంప్రదాయం, ఒక్కో నాయకుడు ఉంటారు. ఆ నాయకుల సపోర్ట్ ఉన్నవారు మాత్రమే దేశాన్ని పాలించగలరు. అయితే తెగల నాయకులతో ఆష్రఫ్ ఘనీ ఇమడలేకపోయారు. దాంతో తాలిబాన్ నాయకులు తెగల మద్దతు తీసుకుని దేశాన్ని స్వాధీనం చేసుకున్నారు. దాంతో అసలు గేమ్ స్టార్ట్ అయింది. ఆఫ్ఘనిస్తాన్లో మహిళలకు సమాన హక్కులు ఇస్తామని ప్రకటించి పీఠం దక్కించుకున్నారు. నెక్స్ట్ రోజు నుంచి అసలు పైశాచికం స్టార్ట్ చేశారు. యూనివర్సిటీలో చదువుకుంటున్న మహిళలను నిర్దాక్షిణ్యంగా బయటకు పంపించేవారు. ఏ స్కూల్లోనూ బాలికలకు చదువు చెప్పకూడదని హుకుం జారీ చేశారు. ఎవరైనా చదువు చెబితే మరణశిక్షలు విధించడం మొదలుపెట్టారు. శరీరం కనిపించకుండా నిండుగా బుర్కాలు వేసుకోవాలని ఆర్డర్ పాస్ చేశారు. కుటుంబ సభ్యులతో కాకుండా ఎవరితో బయట కనిపించినా పోలీసులు అరెస్టు చేసి కఠినమైన శిక్షలు విధిస్తారు. మహిళలు బయట తిరగడం నిషేధించారు. ఎవరితో మాట్లాడినా తప్పే. తన కుటుంబ సభ్యులకు కాకుండా ఎవరికి వినిపించేలా మాట్లాడినా అక్కడ నేరమే. అంటే అంత కఠినమైన షరియా చట్టాలను తాలిబాన్లు తీసుకువచ్చారన్నమాట. అపార్ట్మెంట్లోని బాల్కనీ లాంటి ప్రదేశాల్లో మహిళలు కనిపించినా నేరమే. కేవలం పరదా చాటు నుంచి మాత్రమే ఆహారం అందించాలి అనే నిబంధన కూడా విధించారు. ఏ ఆఫీసుల్లోనూ మహిళలు పనిచేయకూడదు. కేవలం పురుషులే పనిచేయాలి. ఎక్కడ మహిళలు పనిచేస్తున్నట్టు కనిపించినా ఆ యజమానిని అక్కడికక్కడే కాల్చి చంపేస్తారు. స్త్రీలకు మగ డాక్టర్లు కూడా వైద్యం చేయకూడదు. అలా అని స్త్రీలు డాక్టర్లుగా పనిచేయడం కూడా నేరమే. అందుకే స్త్రీల కోసం ప్రత్యేకంగా వార్డులు తీసుకొచ్చి అందులో కేవలం తాలిబాన్లు పర్మిషన్ ఇచ్చిన వైద్యులు మాత్రమే చికిత్స చేసేలా ఏర్పాట్లు చేశారు. ప్రభుత్వంలోని అన్ని రంగాల నుంచి మహిళలను ఇంటికి పంపించేశారు. గ్రామాల్లో సైతం మహిళలు బహిరంగంగా తిరగడానికి, పొలాల్లో పనిచేయడానికి కూడా వీల్లేదు. వ్యాపారం, వాణిజ్యం, అభివృద్ధి అన్నీ అటకెక్కిన తమ నిబంధనలు మాత్రం మార్చడం లేదు తాలిబాన్లు. అన్నామో రామచంద్ర అంటూ ఆ దేశం విలవిల్లాడుతుంటే తాలిబాన్లు మాత్రం పట్టించుకోవడం లేదు. తమ షరియా చట్టాలనే ఇంప్లిమెంట్ చేస్తూ మరింత దిగజారుతున్నారు. ఆ దేశంలో స్త్రీలు బ్లూ కలర్ దుస్తులను కూడా వేసుకోకూడదు. అది అమెరికన్ సింబల్ అని తాలిబాన్లు భావిస్తారు. ఒకప్పుడు టెక్నాలజీ, ఫ్రీడమ్కు నిలబడిన ఆ దేశం మతమౌఢ్యంతో నిండిపోయిన క్రూరుల చేతిలోకి చిక్కి నలిగిపోతోంది.